ప్రైజ్ ది లార్డ్. 18వ కీర్తన 17వ వచనం. బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఎంత మంచిగా బ్రతుకుతున్నా మనల్ని ద్వేషించేవాళ్ళు, మన మీద పగబట్టుకునేవారు ఉంటారు. శత్రువులు మనం చేసుకోకపోయినా ఆటోమేటిక్గా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా మనకు కొందరు శత్రువులు అయిపోతూ ఉంటారు. శత్రువులు అయిపోయి మౌనంగా ఉంటారా అంటే ఉండరు. మనకి కీడు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మనల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనందరికీ కామన్ శత్రువు ఎవరంటే అపవాదని మనందరికీ తెలుసు. అయితే వాడి హస్తంలో నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడంట, రక్షిస్తాడంట. నిన్ను వేధించే శత్రువు నీకంటే బలమైనదిగా ఉండొచ్చు. నిన్ను వేధించే రోగము, నీకొచ్చినటువంటి సమస్య చాలా భీకరమైనదిగా ఉండొచ్చు. ఎంత భీకరమైన సమస్య అయినా, ఎంత బలమైన సమస్య అయినా మన దేవుని కంటే పెద్దది కాదని గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఏ సమస్య నుంచి అయినా విడిపించే దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఆ సమస్యను పోరాడగలిగితే దేవుడు విడిపిస్తాడు. ఈరోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో నువ్వు కూడా ఎవరి వశంలోనైనా చిక్కుకుపోయి ఉన్నావేమో. నీ పగవారు నిన్ను ద్వేషించేవారు నీకంటే చాలా బలమైన వారిగా ఉన్నారేమో. వారి వశం నుండి బయటపడడం సాధ్యం కాదు అనే పరిస్థితుల్లో ఉన్నావేమో. అయితే నమ్ము, ఎంత క్రూరాతి క్రూరమైన, ఎంత ఘోరమైన వారి చేతిలో ఉన్నప్పటికీ, ఎంత ఘోరమైన పరిస్థితులను అనుభవిస్తున్నప్పటికీ నువ్వు బయటకు వస్తావు. దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. వారి వశంలో నుండి నిన్ను రక్షిస్తాడు. ఇంకా నాకు ఆశే లేదు, నాకు నిరీక్షణే లేదు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బయటకు వస్తావు. మిడతలంత విస్తారంగా మిద్యానీయులు ఇశ్రాయేల్ మీద దాడి చేసి జీవన సాధనమైన అది ఏదీ లేకుండా చేసేసి వాళ్ళని అణిచివేసేస్తున్న సందర్భంలో, మిద్యానీయుల పేరు చెప్తేనే ఇశ్రాయేలు జడిసిపోతున్న సందర్భంలో దేవుడు గిద్యోను లేపుకున్నాడు. గిద్యోను కూడా మిద్యాను పేరు చెప్తే చాలు పిరికివానిగా పారిపోతున్నప్పుడు ప్రభు నిలబెట్టుకొని మిడతలంతా విస్తారమైనటువంటి మిద్యానీయుల్ని 300 మంది చేత దేవుడు జయాన్ని పొందేలా చేశాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నీ ముందున్న ఏ ఘోరమైన శత్రువునైనా, నువ్వు అనుభవిస్తున్న ఏ ఘోరమైన వ్యసనాన్నైనా, బాధనైనా దేవుడు విడిపిస్తాడు. విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసంతో ఆయన వైపు చేతులెత్తు. ఆయన నమ్ముకో. దేవుడు తప్ప ఇంకెవరు నన్ను ఈ స్థితి నుండి బయటకు తయారు అని నమ్ము. దేవుడు తీసుకొస్తాడు. నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీకు ఆనందాన్ని ఇస్తాడు. నీ మీద ఇప్పుడు బలంగా పనిచేస్తున్న శత్రువుల్ని నీ కాళ్ళ కింద దేవుడు పెడతాడు. విజయాన్ని నీకు ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఏ బలిష్ఠుల చేతుల్లో బిడ్డలు చిక్కుకొని ఉన్నారో ఆ హస్తముల నుండి బిడ్డల్ని విడిపించి, వారి వశం నుండి రక్షించి, సమాధానాన్ని, ఆనందాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.